కరీంనగర్ పట్టణంలో TR9 టీవీ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్పై ప్రజాస్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు వారి అభిప్రాయాలను వెల్లడించారు. కరీంనగర్ పట్టణంలో TR9 టీవీ ఆధ్వర్యంలో ప్రజాస్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. పహల్గాంలో విహారయాత్రకు వెళ్లినటువంటి హిందువులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసినటువంటి దాడికి ధీటుగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆపరేషన్ సింధూర్ ప్రవేశపెట్టి పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను పేల్చివేయడం జరిగింది. దీని గురించి కరీంనగర్ పట్టణంలో ప్రజలు వారి అభిప్రాయాలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇంకా భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తానీలను వెళ్లగొట్టాలని, పాకిస్తాన్లో ఉగ్రవాదులను లేకుండా చేయాలని ప్రజలు కోరుకున్నారు. భారతదేశం ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందన్నారు. అలాగని ఇలాంటి ఉగ్ర చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని ప్రజలు అభిప్రాయపడ్డారు. తిప్పర్తి ఆంజనేయులు గారు, ఆపరేషన్ సింధూర్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఆపరేషన్ సింధు అనేది గత రాత్రి మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయంతో చాలా ఒక ప్రతీకార చర్యగా మోడీ గారి యొక్క ఆపరేషన్ సిగ్నల్ ఇవ్వడంతో మన యొక్క భారత ఆర్మీ మిలిటరీ అధికారులు ఉగ్రవాదుల స్థావరాలు అనేటివి పట్టుబెట్టడం చాలా హర్షించదగ్గ విషయం. ఇటువంటి ఈ పిరికిమంద చర్య పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని ప్రేరేపిస్తూ భారతదేశం యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక అమాయకులైన ప్రాణాలను గుట్టన పెట్టుకున్నారు. చక్కగా పర్యాటక ప్రాంతాలైనటువంటి ఆ యొక్క ప్రదేశాలకు వెళ్లకుండా మతోన్మాదం పేరుతో హిందువా ముస్లిమా అని చెప్పి అడిగి వాళ్ళ యొక్క మృతికి కారణమయ్యారు. ఇలాంటి పిరికిపంద చర్యలు మళ్ళీ జరగకుండా మన మోడీ గారు ఆపరేషన్ సింధు పేరుతో వారి యొక్క ఉగ్రవాద స్థావరాలను మట్టుపెట్టడంతో ఇటు పాకిస్తాన్కి మళ్ళీ ఇలాంటి చర్యలు జరగకుండా చూసుకుంటారు. అదేవిధంగా భారతదేశం అంతా కూడా ఒక్కటై ఈ ఉగ్రవాద చర్య మీద మనం అందరం ఒక్క తాటిపై నిలబడి ఈ యొక్క చర్యల్ని మనం ఖండించాలి. మన భారత జాత ఐక్యతను మెరుగుపరుచుకోవాలి. మోడీ గారు చేసినటువంటి దాడి దేశ ప్రజలకు గుండె ధైర్యాన్ని బాగా ఇస్తుందని నేను చాలా గర్వపడుతున్నాను. మరి ఇటువంటి దాడులు ఎన్నో జరగాలని కూడా ప్రజలకు కూడా చాలా ఇష్టపడుతున్నాను. ఇదివరకు చెప్పబోతుండే అందరూ ఇప్పుడు బయటకు వచ్చి చేయాలి, మన ఎన్ని రోజులు ఇంకెందుకు డిలే చేస్తున్నాం, ఇంకా ఎన్ని రోజులు వీళ్ళను కాపాడుకుంటూ వస్తున్నాం అని చాలా మంది చాలా ఫీల్ అవుతున్నారు. మనం ఇటువంటి దాడులు జరిగితేనే ప్రజలకు ధైర్యం వస్తుంది, సైనికులకు కూడా ధైర్యంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. భారతదేశ సైనికులు చేసిన దాడి, పాకిస్తాన్ మీద చేసిన దాడి అందరికీ సంతోషం. ఇంకా కొన్ని దాడులు చేసి తీవ్రవాదులు అనేటోళ్ళు లేకుండా చేయాలి. ఇండియా మీద మళ్ళెప్పుడు ధైర్యం చేయకుండా ఉండాలి తీవ్రవాదులు అని కోరుకుంటున్నాను. భారత్ మాతాకి నేను భారతదేశాన్ని సంతోషపడుతున్నా, గర్వం వ్యక్తం చేస్తున్నా. ఇంకా ఎన్ని దాడులు ఉన్నా కానీ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ దాడిగా చేసినందుకు గర్విస్తున్నాను భారతదేశ పౌరుడిగా. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై జవాన్. భారతదేశం అత్యున్నత స్థానం దేశాలలో దేశ ప్రధాని భారతదేశాన్ని 3వ స్థానానికి తీసుకుపోయిన సందర్భంలో ఓర్వలేని పాకిస్తాన్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచ సుందరంగులు ఎంతమంది అయితే ఉన్నారని చెప్పుకుంటారో అటువంటి ప్రపంచానికి సుందరంగా కనిపించే కాశ్మీర్లో జరిగినటువంటి దాడి నేటికి 12 రోజులు 14 రోజులు దాదాపు కావస్తుంది. నిన్న రాత్రి భారతదేశ ప్రధానమంత్రి గారు ఆర్మీకి అంటే వారికి సొంతగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి జరిగిన దాడి సందర్భంగా చెప్పడం జరిగింది. అట్లానే ఆర్మీ ఏదైతే నిన్న రాత్రి 1:45 వార్ మొదలుపెట్టిందో ఆ వార్ను దేశవ్యాప్తంగా ప్రజలు సంఘీభావం తెలియజేస్తున్నారు, మద్దతు తెలియజేస్తున్నారు. భారత ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఈ దేశ ప్రజలు ఎప్పుడు కూడా ఉన్నతంతో ఉంచాలని గొప్పగా కోరుకుంటారు. కాబట్టి ప్రజల సపోర్ట్ ఎప్పుడు కూడా భారతదేశ ప్రభుత్వానికి, భారతదేశ ప్రధానమంత్రి గారు అయినటువంటి నరేంద్ర మోడీ గారికి కల్పించడం జరుగుతుంది. ఇక మీదట కూడా ఈ యొక్క భారతదేశం మీదకి కన్నెత్తి చూడడానికి కూడా పాకిస్తాన్కు అటువంటి ఒక దేశం ఉండే అనే రూపుమాపాలే ఉద్దేశంతో
ఈనాడు దేశ ప్రజలు భారతదేశానికి సపోర్టెడ్గా ప్రధానమంత్రి గారికి సపోర్టెడ్గా ఉన్నారు. 9 స్థావరాల పైన నిన్న రాత్రి జరిగిన దాడిలో దాదాపు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది న్యూస్ ద్వారా 100 మంది చనిపోయినట్టు. ఆ 100 మందిలో మొన్న 27 మందిని చంపిన దానికి 100 మందిని ప్రతీకారం తీర్చుకున్నటువంటి భారతదేశం ప్రధానమంత్రి గారికి దేశ ప్రజల పక్షాన ఒక దేశ పౌరుడిగా నేను విన్నవించుకునేది ఏంటిదంటే, ఇక మీదట ఒకనాడు దేశాన్ని విభజించింది ఇందిరాగాంధీ అయితే ఈనాడు ఆ దేశాన్ని కబ్జా చేసుకొని భారతదేశంలో విలీనం దిశగానే ఈ యుద్ధం ముగింపు పలకాలి. ఎందుకంటే ఇక మీదట భారతదేశానికి ఒక పాకిస్తాన్ ఏదైతే కుట్రలు పన్ని పాకిస్తాన్ని దూరం చేయాలి, లేకపోతే పాకిస్తాన్లో భారత్ను విలీనం చేసుకోవాలి, కశ్మీర్ మాది అని చెప్పే పాకిస్తాన్ పౌరులకు ఉగ్రవాదులకు తీవ్రమైన హెచ్చరిక ప్రజల ద్వారా విన్నవించేది ఏంటంటే, నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని పాకిస్తాన్ని కబ్జా చేసుకొని భారతదేశంలో విలీనం చేస్తే ఈ దేశ పౌరులుగా మేము గర్విస్తాము. ఈ 9 దాడులు కాదు, 9 స్థావరాలు కాదు, వారికి ఉన్నటువంటి ఇంకేమైనా 900 స్థావరాలు కనుక ఉంటే అటువంటి ఉగ్రవాద సంస్థలను మొత్తం లేపేసి అటువంటి స్థావరాలను భారత్లో విలీనం చేసి కశ్మీర్ కాదు మొత్తం పాకిస్తానే భారతదేశంలో విలీనం చేస్తున్నా అని చెప్పి భారత ప్రధానమంత్రి గారు ఆ దిశగా ఆర్మీకి రైట్స్ ఇవ్వాలని కోరుకుంటూ, ఏదైతే ఇప్పుడు భారతదేశంలో భారత ప్రధానమంత్రి గారు 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంది, మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారు కాబట్టి ఇంత బలం భారతదేశంలో ఇంకెప్పుడు కూడా ఏ పార్టీకి కూడా రాదు. భారతదేశంలో సెంట్రల్లో బీజేపీ పార్టీ ఉంటేనే తప్ప ఈ పార్టీతోటే పాకిస్తాన్ని ఖతం చేయొచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని దేశ ప్రధానమంత్రి గారు ఉపయోగించుకొని మొత్తం పాకిస్తాన్నే దేశంలో లేకుండా చేసేసి అట్టి పాకిస్తాన్ని భారతదేశంలో విలీనం చేయాలని చెప్పి ఈ దేశ పౌరుడిగా నేను కోరుకుంటున్నాను. పహల్గామ్ ఉగ్ర దాడిలో హిందువులని టార్గెట్ చేసి మరీ చంపినందుకు మేము హిందువులమైన మా మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి. కానీ ఉగ్రవాదులు ఇంత ఘోరంగా టార్గెట్ చేసి చంపడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. దీనికి ప్రతిస్పందిస్తూ మన మోడీ గారు చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు కూడా వాళ్ళకి కృతజ్ఞతలు. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది కూడా చాలా గొప్ప విషయం. ఈ ఉగ్రవాద స్థావరాలు పాకిస్తానే కాకుండా భారతదేశంలో ఎక్కడున్నా కూడా ప్రపంచ దేశాలన్నీ ఒకటై ఉగ్రవాదం మీద ఏకదాటికి వచ్చి ఉగ్రవాదం అనేది లేకుండా చేయాలని నేను ఒక భారతీయునిగా కోరుకుంటున్నాను. భారతదేశం ఎప్పుడు కూడా శాంతినే కోరుకుంటుంది. కానీ వీళ్ళు మరియు ఈ భారతదేశంలో ఉన్న నాయకులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి ఈ దేశాన్ని నాశనం చేయడానికి, ముక్కలు చేయడానికి ఎన్నో రకాలుగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలు భారత పౌరులైన ప్రతి ఒక్కరు కూడా తింపి కొట్టాలి. ఈ యొక్క సంఘటనలు మళ్ళీ భారతదేశంలో ఏ ఉగ్రవాది కూడా భారతదేశం మీద కన్నెత్తి చూడకుండా వేయాలి వాళ్ళని. ఎందుకంటే భారతదేశం ఎప్పుడు శాంతిని కోరుకుంటుంది. భారతదేశ సహనాన్ని పరీక్షిస్తే మాత్రం ఇప్పుడున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మాత్రం వాళ్ళని వెతికి చంపుతాడు. ఇది 100కి 100%. ఏ ఉగ్రవాది కూడా భారతదేశం ఏలు ఎత్తి చూడకుండా వాళ్ళకి మళ్ళీ భారతదేశం గురించి మాట్లాడాలంటే వాడిని వణికిపోవాలి. అలాంటి నిర్ణయాలు ఇంకా మోడీ గారు తీసుకోవాలి. ఉగ్రవాదం అనేది ప్రపంచం మీద ఉండకుండా చేయాలి. భారతదేశంలో ప్రతి గ్రామాల ప్రతి రాష్ట్రాలల్లో వాళ్ళ హింసలు పేటరైపోతున్నాయి. హిందువుల మీదనే జరుగుతున్నాయి. ఆడవారు చిన్నపిల్లలు పెద్దలు ఎవరు తెలియకుండా చంపుతున్నారు, నరుకుతున్నారు. చంపినా కూడా వాడు మతి స్థిమితం లేకుండా చనిపోతుందని చెప్పేసి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాంటి గవర్నమెంట్ని భారత ప్రజలు ఎవరు కూడా ఎన్నుకోవద్దు. అది హిందువైనా ఏ ఎవరైనా సరే. భారతదేశానికి ఎప్పుడైతే సెక్యులర్ అని పేరు పెట్టిండ్రో ఆ సెక్యులర్ అనే పదానికి న్యాయం ఉన్నంత వరకే ప్రజలు ఎన్నుకోవాలి. ఎప్పుడైతే సెక్యులర్ అని పేరు పెట్టి హిందువులను అన్యాయం చేయాలని చూస్తారో వాళ్ళకి సమాధానం కూడా ఓటేసిన ప్రతి పౌరుడు, ప్రతి ప్రజలు ఓటేసిన వాళ్ళకి సమాధానం చెప్పాలి. ప్రతి నాయకుని ఇంటి ముందట, ప్రతి సంఘటనకి స్పందించి ఇంటి ముందట కూర్చొని ఆ నాయకులకి ఎదురు నిలబడాలని నేను ఈ భారతదేశ ప్రజలని కోరుకుంటున్నాను. మరియు మోడీ గారు ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఈ చనిపోయిన వారి యొక్క ఆత్మకి శాంతిగా కూడా నిన్న చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ చాలా అద్భుతమైన ఇది ఒక ఘట్టం. ఇలాంటి నిర్ణయాలు ఇంకా తీసుకోవాలి. ఏ ఉగ్రవాది ఏ దేశమైనా కూడా భారతదేశం వైపు కన్నెత్తకుండా చూడాలని నరేంద్ర మోడీ గారిని మనం ఎప్పటికీ కూడా దేశ ప్రధానిగానే బీజేపీ ప్రభుత్వం
నరేంద్ర మోడీ ఒక్కడే కాదు, బీజేపీ ప్రభుత్వం అనేది మన భారతదేశంలో ఎప్పటికీ ఉండాలి. భారతదేశంలో బీజేపీ తప్ప ఏ గవర్నమెంట్ ఉండద్దు. ఎవరు ఉన్నా కూడా దేశం నాశనం అయిపోతుందని నేను ఒక భారతీయునిగా చెప్తున్నాను. జై జవాన్, జై కిసాన్, భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు తెల్లవారుజామున అంటే మనము నిద్రావస్థలో ఉన్నప్పుడు ఏదైతే ఆనాటి పులల్గాం జరిగిన సంఘటనలో భారతీయులు 25 మంది ఒక నేపాలీస్తుడు చనిపోయిన దుర్ఘటనలో, ఉగ్రవాదుల దుర్ఘటనలో చనిపోయిన వారికి ఆత్మ ఈరోజు శాంతించాలని ఈరోజు జరిగిన సంఘటన పాకిస్తాన్లో గడగడలాడించిన మన భారత వైమానికము, భారత సైనికులు చేసిన ధైర్య సాహసాలతో ఈరోజు నిజంగా చెప్తున్నా ఆనాటి ఆ రోజు అసూలు బాసిన ఆ అమరవీరులకు శాంతి కలగాలి. కాకపోతే ఇంకా శాంతి మాకు లేదు. ఎందుకంటే ఇలాంటి పాకిస్తాను ఉగ్రవాదులను పొంచి పోషిస్తూ సంఘ విద్రోహుల శక్తులలో పోరాడుతున్న మన సైనికులకు ధైర్యం వచ్చే విధంగా మనము పోరాడుతూనే ఉండి నిజంగా భారతదేశానికి అలాంటి ఉగ్రవాద సంస్థలను ఏరి పారేసే మోడీ గారు సైనికులకు ఇచ్చాడు, ఆ ధైర్యాన్ని నింపాడు. కాకపోతే పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఆ ఉగ్రవాద సంస్థలన్నిటినీ నాశనం చేయాలని భారతదేశ పౌరులుగా నేను కోరుకుంటున్నాను. అవసరమైతే మాలాంటి యువకులం అందరం కూడా దేశ రక్షణ కొరకు మేము కూడా ముందుకు వస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. భారతీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. భారతదేశం ఎప్పుడు కూడా సహనాన్ని ఎవరు పరిశీలించుకోవద్దు, కానీ మన భారతదేశం ఎప్పుడు కూడా అందరినీ కలుపుకోవాలని చూస్తుంది. కానీ ఈ పాక్ చేసిన ఉగ్రవాదులు చేసినటువంటి చర్య చాలా బాధాకరమైన విషయం. ఒకటే వర్గాన్ని, ఒక హిందువులని టార్గెట్ చేసుకొని చంపడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం ఇది. కానీ ఎప్పుడైతే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారో మన ఈ మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళకి నిద్రపోకుండా చేస్తుంది. ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటేనే అలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ఉంటారు. కాబట్టి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా మన ఉన్నంత వరకు మన భారతదేశానికి ఎలాంటి హాని జరగదు. ఇలాంటి నాయకుడు కార్యకర్తల స్థాయి నుంచి మొత్తం ప్రపంచాన్ని ఏలే స్థాయికి ప్రతి ఒక్క కార్యకర్త ఉన్నాడు. ఇలాంటి దేశ ప్రధాని మనం ప్రజలు ఎన్నుకున్నందుకు నిజంగా మన అభినందనీయం. ఇలాంటి నిర్ణయాలు ఇంకా ముందు కూడా తీసుకొని మన భారతదేశాన్ని మరియు విశ్వగురువుగా ముందుకు తీసుకుపోతాడని మేము ఆశిస్తూ జై భారత్ మాతాకి జై. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.